చేయాలి ఏంటి అని చెప్పి చూస్తాము. JS HTML ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తాం, అవునా? CSS ఫర్ స్టైలింగ్ పర్పస్ అండ్ JS ఫర్ స్క్రిప్టింగ్ లాజిక్, సర్వర్ సైడ్ రెండరింగ్. ఓకేనా? ఆఫ్టర్ దట్ MongoDB టు స్టోర్ ద databases. Node.js. సో Node.js ఎందుకు యూజ్ చేస్తాము? కనెక్టివిటీ, సర్వర్ సైడ్. ఇప్పటిదాకా ఏమైంది నీకు, జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు నీ లోకల్ హోస్ట్లో టెర్మినల్లో రన్ అవుతుంది, అవునా? నువ్వు Node.js అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు యూఐలో రావాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పో విండోస్ డాట్ అలర్ట్తో ఓపెన్ చేస్తున్నావు. నీకు అది లోకల్ హోస్ట్లో టెర్మినల్లో డిస్ప్లే అవుతుంది. అంటే ప్యాకెట్లో కూడా అవ్వట్లేదు నీకు, జస్ట్ నీకు టెర్మినల్లో అవుట్పుట్ చూపిస్తుంది జావా స్క్రిప్ట్. మరి నీకు ప్యాకెట్లో కావాలి అంటే Node.js యూజ్ చేస్తాము. మరి ఇప్పుడు MongoDB నేర్చుకున్నాము, బ్యాక్ ఎండ్ ఎలా చేయాలి లాజిక్ చూసాము. మరి రెండింటిని కనెక్ట్ చేయాలి కదా, రెండు కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు లాగిన్ పేజ్ క్రియేట్ చేసావు, లాగిన్ పేజ్ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, మనకి బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. ఆ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ ఏంటి అంటే Express.js. ఓకేనా? సో ఏమేమి నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము, సంథింగ్ దాంట్లో ఏదో మెసేజ్ ప్రింట్ చేసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మనీ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ తీసుకున్నాడు. దీంట్లో 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ప్రింట్ చేయడం మాత్రం ఎందులో ప్రింట్ చేస్తున్నాడు, డిస్ప్లేలో చేస్తున్నాడు. సో ఇక్కడ ఫంక్షన్ ఏం కాల్ చేశాడు, మై క్యాలిక్యులేటర్ కాల్ చేశాడు. ఇందులో చూడండి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాడు, 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాడు. ఇందులో థర్డ్ వన్ ఏంటది, మై డిస్ప్లే అనేది ఫంక్షన్. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మై క్యాలిక్యులేటర్ అని కాల్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది నంబర్లో నమ్2లో. సో మై డిస్ప్లే అంటే ఇక్కడ మళ్ళీ ఏం కాల్ అవుతుంది, మై క్యాలిక్యులేటర్. అంటే ఇక్కడ మై డిస్ప్లే ఆఫ్ మై క్యాల్ బ్యాక్ అవుతుంది. అంటే ముందు ఏం ప్రాసెస్ జరుగుతుంది, మై డిస్ప్లే కదా, మై కాల్ బ్యాక్ జరుగుతుందా, మై కాల్ బ్యాక్ జరుగుతుంది. మై డిస్ప్లే ఆఫ్ మై కాల్ బ్యాక్ ఇన్సైడ్ జరిగిన తర్వాత కదా అవుట్ సైడ్ జరిగింది. సో మై కాల్ బ్యాక్. సో ఇక్కడ మై కాల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీంట్లో రిటర్న్ చేస్తున్నాడు, సమ్ రిటర్న్ పెడుతున్నాడు. సో ఇక్కడ నమ్ ప్లస్ నమ్2 ఆల్రెడీ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, ఇది క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అట్ ఏ టైం ప్యారలల్ గా మై కాల్ బ్యాక్ ఆఫ్ సమ్. సో సమ్ ఎంత అవుతుంది ఇక్కడ 10. సో మై డిస్ప్లే ఆఫ్ మై కాల్ బ్యాక్ 10 ఎంత వాల్యూ 10. మై కాల్ బ్యాక్ ఆఫ్ లో 10 ఉంటుంది. అదే మై డిస్ప్లే ఆఫ్ లో కూడా 10 వస్తుంది. సో ప్రాసెస్ ఎక్కడికి అవుతుంది, అవుట్పుట్ ప్రింట్ అవుతుంది 10. ఫంక్షన్ డిస్ప్లే అనే ఫంక్షన్ ఒకటి తీసుకున్నాను. ఓకే, సో ఇన్సైడ్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ console.log రిజల్ట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. దీంట్లో 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ సమ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత సో క్యాలిక్యులేషన్ అవ్వాలంటే ముందు అసలు ఆ ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో ఫంక్షన్ కాల్ చేయండి. సో క్యాలిక్యులేటర్ ఆఫ్ వాల్యూస్ 3, 4 ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ ఏంటది, మై డిస్ప్లే. సో డిస్ప్లే అని కాల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ కాల్ చేసినప్పుడు లైన్ నెంబర్ 253. సో ఇక్కడ పాస్ అవ్వాలి కదా వాల్యూస్. సో ఏ కామా బి కామా డిస్ప్లే ఫంక్షన్ కూడా కాల్ చేస్తుంది. టైం అవుట్ అనే బిల్టిన్ ఫంక్షన్ యూస్ చేస్తుంది. ఎంత టైం తర్వాత మీకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో అక్కడ ఏం చేశాడు చూడండి, కాల్ బ్యాక్ అయినా అది కాదా, కాల్ బ్యాక్ అయినా
సెట్ టైం అవుట్ అనే బిల్టిన్ ఫంక్షన్లో మై ఫంక్షన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు. సో మై ఫంక్షన్ అని కాల్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుంది ప్రాసెస్? సెకండ్ లైన్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాడు, ఐ లవ్ ఇండియా. సో అక్కడ కామా 3000 ఎట్లా డిలే, టైం డిలే, ఎంత టైం తర్వాత మీకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అని. ఓకే, 3000 అంటే 3 seconds, 1000 ఈక్వల్స్ టు 1 second. సో ఇప్పుడు అవుట్పుట్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది? మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 3 secondsకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఏం తీసుకున్నాం, ఫంక్షన్ రాసాను ఆల్రెడీ. సో మెసేజ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, నాకు ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో దీనికి ఒక ప్రింట్ స్టేట్మెంట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వెల్కమ్ మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్ నేను డైరెక్ట్ కాల్ చేయట్లేదు, కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేసుకొని కాల్ చేయాలి, కాల్ బ్యాక్ ఫంక్షన్లో కాల్ చేయాలి. సో ఏం చేస్తాము, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ లాగా కానీ లేదంటే పారామీటర్ లాగా కానీ పాస్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఆర్గ్యుమెంట్లో పాస్ చేస్తాను. సో సెట్ టైమ్ అవుట్ అనే బిల్డింగ్ ఫంక్షన్ యూస్ చేస్తాను. సో దీంట్లో మెసేజ్ కామా, సో సెట్ టైం యూజ్ చేసినప్పుడు ఎంత డిలే అవ్వాలో చెప్పాలి. సో నాకు 5 seconds డిలేతో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో అది క్లోజ్ చేస్తున్నాను 5000. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెట్ టైం అవుట్. సో ఇందులో ఏం చేస్తున్నాను,